హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వైబ్స్. ఇవాల్టి రెసిపీ తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీ సర్వపిండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా సొరకాయతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే హెల్తీ కూడా. సో ఎలా చేయాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వండి. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఒక 5, 6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10, 12 వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక కడాయిలో 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. 1 కప్పు సొరకాయ తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఒక 2 టేబుల్ స్పూన్, కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు పిండిని మొత్తం అంతా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ముందుగా వాటర్ వేయకుండా ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పిండిని కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటర్ కూడా పట్టదు, ఎందుకంటే మనకి సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మెత్తగా కలుపుకొని పిండిని ఒక పక్కన పెట్టుకొని మనకు కావాల్సినంత తీసుకొని ప్యాన్కి కొంచెం ఆయిల్ రాసేసి ఈ పిండి ముద్దని మనం సర్వపిండి లాగా ఒత్తుకోవాలి. గ్యాస్ ఇప్పుడే ఆన్ చేయకుండా ఫస్ట్ సర్వపిండిని ఇలా ఒత్తుకోవాలి. మీరు కావాలంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు. మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా ఒత్తుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. సో ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని మూత పెట్టి సర్వపిండిని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కాస్త మగ్గిన తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ హోల్స్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. మనకి సర్వపిండి తొందరగానే కుక్ అవుతుంది కాబట్టి 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇలా మీరు కావాలంటే 2 సైడ్స్ అయినా కాల్చుకోవచ్చు, లేదా 1 సైడ్ అయినా బాగానే ఉంటుంది. సో ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొంచెం పిండి ముద్దను తీసుకొని ప్యాన్ కొంచెం చల్లారిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా కొంచెం పల్చగా సర్వపిండిని ఒత్తుకోవాలి. ఈ పిండిని కావాలంటే చిన్న చిన్న అప్పాలాగా చేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆయిల్ ఎక్కువ వద్దనుకుంటే ఇలా సర్వపిండిగా చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా హోల్స్ పెట్టేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి ఈ హోల్స్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇలానే మొత్తం అంతా పిండిని పెట్టేసుకొని కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. టీలోకి అయితే సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.